అనుసరిస్తే మన కాలు జారవని దావీదే చెప్పాడు. కొద్దిలో జారిపోతాను అనుకున్నాను, దేవుని కృప నన్ను బలపరిచింది అని చెప్పాడు. మనం ఏ పార్టీ వారమండి? అవునా కదమ్మా? చెప్పండి, మన ఆలోచనలు ఎంతలో జారిపోతామండి? జారిపోయిన వాళ్ళు లేరా? ఎంతమంది జారారండి? చిన్నప్పుడు జారలేదా? జారకపోతే వెళ్ళండి, ఎగ్జిబిషన్లో పెట్టారు. హల్లెలూయా. కొంతమంది ఇంకా జారుతూనే ఉన్నారు. జారుతాడు, ఈ సంవత్సరం బాగుంటాడు, మళ్ళీ జారిపోతాడు. నిచ్చిన పామాట ఎంతమందికి తెలుసు? అదే జీవితంలో ఏంటండి? నిచ్చిన ఎక్కుతాం, మళ్ళీ పాము మింగేసిద్ది. మళ్ళీ ఒక పెద్ద పాము ఉంటుందండి బాబు, అసలు 99లోకి వెళ్ళి మళ్ళీ 0లోకి వచ్చేస్తాం. కొంతమంది బాగా ఎదుగుతారు, మళ్ళీ 0లోకి వచ్చేస్తారు. ఇవి ఆటలు కాదండి జీవితాలంటే. ఏమండి? జాగ్రత్తగా బ్రతకాలి. హల్లెలూయా. జాగ్రత్త. జారిపోయే స్థితి ఉంటుంది. జాగ్రత్త. జారిపోవడానికి అరటి తొక్కలేసేస్తే రోజులు ఇవి. జారిపోవటానికి కాలు లాగే రోజులు ఇవి. జారిపోకుండా ఉందుముగాక. జీవితాన్ని చాలా జాగ్రత్తగా. ఒక యవనస్తుడు దేవుని అడిగాడంట. ఈ మాట వినని నేను ముగిస్తాను. అన్న అలాగే అంటాడు, ఇంకోటి చెప్తాడు, అన్నతో చేతురులు కదా అంటున్నారా మీరు? హల్లెలూయా. ఏడు ఒక్క మాట దేవుని పిల్లరా, దేవుని సన్నిధానంలో ఒక యవనస్తుడు, అయ్యా నాకు ఇప్పుడు బలం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కాబట్టి నాకు అసలు నా డైరీలో, నా డిక్షనరీలో, నా జీవితంలో చావు లేకుండా చేసే ప్రభు అన్నాడంట. ఈయన అడగ దేవుడు అన్నాడంట, అది కుదరదు నాయనా అన్నాడంట. ఎందుకు కుదరదు? బతకడానికి డబ్బులు లేదనా? డబ్బు బోల్డ్ ఉంది, నాకు దీర్ఘాయువు ఇయ్యు అన్నాడంట. కుదరదు అన్నాడంట. ఎందుకు కుదరదు అనంటే, నీ ఇష్టం, ఇచ్చానంటే నువ్వే చచ్చిపోతావు. ఇప్పుడు యవ్వనం ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, ఆ జీతం అవుతుంది కాబట్టి నాకు చావద్దు అనుకుంటున్నాం. యవ్వనం తర్వాత ఏమొచ్చిందండి? వృద్ధాప్యం వచ్చింది అనుకో, నిలబడినోడు కూర్చోలేడు, కూర్చున్నోడు నిలబడలేదు. నిలబడాలంటే ఇద్దరు కావాలి, నడవాలంటే ఇద్దరు కావాలి. వినండి, కొంచెం చూస్తారు, 1 నెల 2-3 నెలలు తర్వాత సావర ముసలోడా, నేనన్నా పని చేసుకోవద్దా? నా పిల్లలు ఎర్ర భర్తలే నేను చూసుకోవద్దా? వీడు చెడబుట్టాడు అంటాడు. ఏమండి, పెట్టకపోయినా పర్లేదు, కానీ ఆ మాటలు అంటూ ఉంటే మంచం మీద ఉండి భరించగలవా? చచ్చిపోతే బెటర్ అనుకుంటారు, చావు రాదు. ఎవరైనా ఉన్నారా చావొద్దనోళ్ళు? చెప్పండి, యేసయ్యని కాలైన పట్టుకొని మీకు చావు లేకుండా